అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 84 మంది ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలనని మంత్రి తెలిపారు. పలు సమస్యలపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వల్ల అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ రోజు వచ్చిన వినతులను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించామని, అధికారులు ప్రజలను పిలిపించి సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపుతారని చెప్పారు. ప్రజలు ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు సత్యబాబు గారు, నేను యాక్చువల్గా ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్లో ఈరోజు కూర్చోవటం, ఎవరైతే వారి యొక్క సమస్యల కోసం ఇక్కడికి రావటం, వాళ్ళందరి దగ్గర ఈరోజు వినతులు తీసుకోవడం జరిగింది. దాదాపు 84 మంది ఇప్పటి వరకు వచ్చారు. 84 మంది. అయితే వీటిలో మెజారిటీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ వచ్చిన వాటిల్లో 90% ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. అయితే ఆ ల్యాండ్ సమస్య సంబంధించిన డిస్ప్యూట్లే పోలీసు సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అండ్ రెవెన్యూ మంత్రి గారు దీని మీద ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు ఎవ్రీ వీక్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తున్నారు. ప్రతి సమస్యని సాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అందరూ తీసిపోయి 22Aలో పెట్టేశారు. ప్రతి ఒక్కరి ల్యాండ్స్ తీసిపోయి 22Aలో పెట్టేసి రాజకీయ నాయకుల యొక్క కంట్రోల్లో పెట్టుకున్నారు గత ప్రభుత్వం. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావటం, అవన్నీ స్టడీ చేసిన తర్వాత వెంటనే రెవెన్యూ మంత్రికి ఆదేశించి వీటన్నింటినీ తొలగించమన్నారు. అయితే అన్నీ కూడా స్టడీ చేసి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే వచ్చినాయో ఇవి కూడా, ఈ వచ్చిన వ్యక్తులు కూడా కన్సర్న్ సెక్రటరీస్కి, కమిషనర్కి, అదేవిధంగా అదర్ హెచ్ఓడీస్కి, కలెక్టర్స్కి పంపించాము. వారి దగ్గర నుంచి ఎవరైతే వినతులు ఇచ్చారో వాళ్ళకి ఫోన్లు పోతాయి, వాళ్ళని పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు మా ఇద్దరికి వచ్చిన, అంటే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా మంత్రులు రావాలి, రిసీవ్ చేసుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు సాల్వ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్య ఏదున్నా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు వారు ఆదేశంతో ఈరోజు రావటం ఇది చేయటం జరిగింది.